ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే వేకెన్సీ చూసుకుంటే 16-20 వేకెన్సీ ఉండడం జరిగింది. అయితే మనకి 10 రకాల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏ పోస్ట్ యొక్క విధులు ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు చూసుకుందాం. ఫస్ట్ పోస్ట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, అలాగే జాబ్ రోల్ ఏంటి చూద్దాం. అయితే ఫస్ట్ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించింది చూసుకున్నట్లయితే దీనికి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలండి. 34,580 to 1,07,210 రూపీస్ మనకి పే చేయడం జరుగుతుంది శాలరీ ఈ విషయంలో. అయితే జాబ్ రోల్ ఏంటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఓకే, జాబ్ రోల్ విషయానికి వస్తే ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే న్యాయమూర్తి లేదా కోర్టు సిబ్బంది కోరిన విధంగా వాంగ్మూలాలు, అలాగే తీర్పులకు సంబంధించింది, అలాగే ఇతర పత్రాలు ఉంటాయి కదా ఏవైనా డాక్యుమెంట్స్, వాటిని స్టెనోగ్రఫీ చేయట. స్టెనోగ్రఫీ అంటే ఆ లాయర్స్ ఏదైనా స్పీడ్గా మాట్లాడేటప్పుడు వాటికి ఒక షార్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ షార్ట్ లాంగ్వేజెస్ని వాళ్ళు రాసుకొని దాన్ని ఒక రకమైన డాక్యుమెంట్గా ప్రిపేర్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ అండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించింది. అయితే అటువంటి డాక్యుమెంట్స్ని టైప్ చేయడం, అలాగే వాటిని సురక్షితంగా ఉంచడం, అంటే వాటిని భద్రపరచడం విషయంలో వాళ్ళు డాక్యుమెంట్స్ని సురక్షితంగా భద్రపరచాలి. అలాగే కోర్టులో జరిగే పనులను నిర్వహించడంలో సహాయపడటం. వీళ్ళు కోర్టుకి ఏదైనా కేసెస్ గట్రా ఉండేటప్పుడు వీళ్ళైతే మాత్రం వాటిని నిర్వహించేటప్పుడు సహాయపడతారండి. ఎవరు? స్టెనోగ్రాఫర్ గ్రేడ్కి సంబంధించిన పర్సన్స్. ఓకే, వీళ్ళు మెయిన్ జాబ్ రోల్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఉండాలి. అలాగే వీళ్ళకి 25,000 to 80,000 మిడిల్లో మనకి శాలరీస్ ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే వీళ్ళకి ఆఫీస్ పనులకి సహాయం చేయాలండి వీళ్ళు. అలాగే ఫైల్స్ వర్క్ చేయాలి, అలాగే పోస్టల్ మెయిల్స్ చేయాలి, అలాగే ఫోన్ కాల్స్ సంబంధించిన ఇవన్నీ కూడాను వీళ్ళు చూసేసుకోవాలి జూనియర్ అసిస్టెంట్లు. ఈ జూనియర్ అసిస్టెంట్లు అనేవాళ్ళు సీనియర్ అసిస్టెంట్ల కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీళ్ళ యొక్క వర్క్ ఏంటంటే కోర్టు రికార్డ్స్ను నిర్వహించటం, అలాగే వాటిని కాపీ చేసి ఉంచాలి, అలాగే డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళే క్రియేట్ చేయాలి జూనియర్ అసిస్టెంట్లు అనేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ టైపిస్ట్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ 25,000 నుంచి 80,000 ఉంటుంది. అయితే వీళ్ళ ముఖ్య విధి ఏంటంటే డాక్యుమెంట్స్ని టైప్ చేయాలి. టైపిస్ట్ అంటే మనకు తెలుసు కదా, డాక్యుమెంట్స్ని టైప్ చేయడం. అలాగే వీళ్ళు రికార్డ్స్ని మెయింటైన్ చేయాలండి. రికార్డ్ని మెయింటైన్ చేయడం, టైపింగ్ చేయడం, అలాగే మేనేజింగ్ చేయాలండి. కోర్ట్ లైబ్రరీ మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళే మేనేజ్ చేసేసుకోవాలి టైపిస్ట్లే. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాయడానికి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ విషయానికి వస్తే 25K నుంచి 80K వరకు ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క మెయిన్ జాబ్ రోల్ ఏంటంటే కోర్టు యొక్క ఫీల్డ్ వర్క్లు ఉంటాయి కదా, ఫీల్డ్ వర్క్ మొత్తం కూడా వీళ్ళే చేసేసుకోవాలండి. డేటా కలెక్షన్ చేసుకోవాలి. ఎవరు? ఫీల్డ్ అసిస్టెంట్లే. వీళ్ళదంతా కూడా ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినర్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి. వీళ్ళ యొక్క శాలరీ విషయానికి వస్తే 23K నుంచి 76K వరకు ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క మెయిన్ జాబ్ రోల్ ఏంటంటే సాక్షులు ఉంటారు కదా, ఆ సాక్షులను పరిశీలించడం, అలాగే వాళ్ళ సాక్షుల్ని పరిశీలించి వాళ్ళ పత్రాలు ఉంటాయి కదా డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్లో అవన్నీ కూడా నిజమా అబద్ధమా అనేది, వాళ్ళు నిజాయితీగా సబ్మిట్ చేశారా డాక్యుమెంట్స్ లేదా అనేది అన్నీ కూడాను ఎవరు చూసుకోవాలి? ఎగ్జామినర్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి. అలాగే స్టేట్మెంట్స్లు కూడాను, అంటే సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కూడాను నమోదు చేయాలి. ఎవరు? ఎగ్జామినర్సే. ఓకే, నెక్స్ట్ కాపీయిస్ట్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి. శాలరీ 23,000 నుంచి 76,000 మధ్యలో ఉంటుంది. అయితే కాపీస్ట్ వర్క్ ఏంటంటే, కాపీయిస్ట్ అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని కాపీ చేయాలి. అంటే వీళ్ళు మొత్తం ఏది టైపింగ్ చేయాలి, అలాగే కాపీయింగ్ కూడా చేయాలి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్గా ఉండాలండి. అలాగే రికార్డ్స్ని నిర్వహించగల సామర్థ్యం కూడా ఉండాలి. ఓకే, రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా కాపీయిస్టే చేయాలి. నెక్స్ట్ డ్రైవర్ జాబ్ విషయానికి వస్తే 7th క్లాస్ అండ్ క్వాలిఫికేషన్. శాలరీ విషయానికి వస్తే 23,780 నుంచి 76,730 వరకు అయితే ఉంటుంది డ్రైవర్కి. అయితే కంపల్సరీగా వీళ్ళకి
లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి. అలాగే డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆల్రెడీ మనకు తెలుసు కదా, డ్రైవర్ జాబ్స్ అంటే కంపల్సరీగా డ్రైవ్ చేయాలి. ఎవరికి, మన ఆఫీసర్స్కి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు కోర్టుకి సంబంధించిన ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా డ్రైవర్ జాబ్ వాళ్ళు జాబ్ రోల్ చేయాలి. నెక్స్ట్ విషయానికి వస్తే రికార్డ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. శాలరీ విషయానికి వస్తే 23,780 నుంచి 76,730 వరకు అయితే ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే. నెక్స్ట్ వీళ్ళ జాబ్ రోల్ ఏంటంటే మేనేజింగ్ అలాగే మెయింటైన్ రికార్డ్ చేయాలండి. కోర్టు యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి, అలాగే మేనేజ్మెంట్ కూడా చేయాలి వీళ్ళే. అలాగే వీళ్ళు క్లర్కల్ డిపార్ట్మెంట్లకు కూడా హెల్ప్ చేయాలండి. క్లర్కల్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. అలాగే కమ్యూనికేషన్స్ మాత్రం చేసేసుకోవాలండి. కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్, కోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేయాలి. అలాగే ఈ డాక్యుమెంట్స్ గట్ ఎవిడెన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడాను చాలా భద్రంగా రికార్డ్ చేయాలండి. ఎవరు? రికార్డ్ అసిస్టెంట్ యొక్క జాబ్ రోల్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్. ఓకే, 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 23,000 నుంచి 76,000 వరకు శాలరీ ఉంటుంది. అయితే ప్రాసెస్ సర్వర్ మెయిన్ జాబ్ రోల్ అంటే సమన్లు ఉంటాయి కదా, కోర్టు సంబంధించిన సమన్లు, అలాగే నోటీసెస్, అలాగే చట్టపరమైన పత్రాలు, ఇవన్నీ కూడాను అందించాలండి. అంటే అందించడం అంటే ఇది ఒక రకమైనగా సర్వర్ జాబే. ఇక్కడ చూడండి, ప్రాసెస్ సర్వర్ అంటే సర్వ్ చేయాలి మనం ఆ డాక్యుమెంట్స్ అనేది మన ఆఫీసర్స్కి, మన అఫీషియల్ ఆఫీసర్స్కి తెమ్మన్నప్పుడు ఆ నోటీసులు ఇవ్వడం, ఆ సమన్లు ఇవ్వడం, ఆ పత్రాలన్నీ కూడాను వాళ్ళకి మనం పంపించాలి. అలాగే ట్రాక్ ద డేట్ అండ్ టైము అండ్ రిసిప్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా సమన్లు పంపించేటప్పుడు చట్టపరంగా అవి ఏ డేట్కి వెళ్ళాయి, ఏ టైంకి వెళ్ళాయి, రిసిప్ట్ ఉందా లేదా అనే విషయాలన్నీ కూడాను ఎవరు చేయాలి? ప్రాసెస్ సర్వరే ఇవన్నీ కూడాను జాబ్ రోల్ చూసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ అండి. ఆఫీస్ సబార్డినేట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే శాలరీ 20,000 నుండి 61,000 వరకు అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ మెయిన్ వర్క్ ఏంటంటే హ్యాండిల్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ టాస్క్స్ అన్నీ కూడా చెప్పాలంటే ఆ టాస్క్స్ ఏంటంటే ప్రతిదీ ఒక్కటి కూడా ఉంటుందండి. మన యొక్క జడ్జి గారు ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ మనం కంపల్సరీగా చేయాలండి, అదే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్. అలాగే ఫోన్ కాల్స్ అనేవి మేనేజింగ్ చేయాలండి. ఫోన్ కాల్స్ వస్తుంటే మనం అటెంప్ట్ చేసేసి వాళ్ళకి ఆన్సర్ కూడా చేయించాలి. అలాగే మీటింగ్ నోట్స్ అనేది, అంటే మనం ఏ మీటింగ్స్ కండక్ట్ చేస్తారో ఆ మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ ఆఫీస్ సబార్డినేట్లే జడ్జెస్ దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆఫీస్ సబార్డినేటే మొత్తం మెయింటైన్ చేయాలి. అలాగే కోర్టుకు కూడా సపోర్ట్ చేయాలి. కోర్టుకి సపోర్ట్ చేయడం అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి మాత్రం టోటల్గా కోర్టుకు సంబంధించిన హెల్ప్స్ అన్నీ కూడాను ఆఫీస్ సబార్డినేటే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.